జ్యోత్స్న వాళ్ళ అమ్మ జ్యోత్స్నని కాశీకి రాఖీ కట్టమని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే నేను వీడికి కట్టను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న వాళ్ళ అమ్మ అయితే నువ్వు మర్యాదగా ఆ కాశీకి రాఖీ కట్టు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే సరే అమ్మ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి అక్కడ ఉన్న కాశీకి అయితే రాఖీ కడుతూ ఉంటుంది. అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా కోపంగా వాడిని చూసుకుంటూ అక్కడ ఉన్న హారతిని ఇచ్చి స్వీట్‌ని అయితే పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ తమ్ముడు అయితే తన జేబులో ఉన్న ఒక 500 నోట్‌ని తీసి, "ఇదిగో అక్క నా జేబులో ఈ 500 మాత్రమే ఉన్నాయి. నాకు జాబు వచ్చిన తర్వాత నీకు నా ఫస్ట్ సాలరీ ఇస్తానక్క" అని చెప్పేసి అయితే ఆ 500ని చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా కోపంగా, "ఏంటి నాకు ముష్టి 500 ఇస్తున్నావా? నువ్వు ఈ 500 ఇస్తే ఏంటి? ఇవ్వకపోతే ఏంటి? నీ రేంజ్ ఎంత? నా రేంజ్ ఎంత?" అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాశీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఈ 500 నాకు కాదు, అగో అక్కడ బయటన ఉంది కదా దీప, ఆ దీపకి ఇవ్వు బొట్టు బిళ్ళలు కొనుక్కుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాశీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అది చూసిన జ్యోత్స్న వాళ్ళ అమ్మ అయితే, "జ్యోత్స్న నువ్వేం మాట్లాడుతున్నావు? వాడు ఏదో ప్రేమగా ఇస్తున్నాడు, అది తీసుకోవాలే కానీ ఇలా చేస్తున్నావు ఎందుకు?" అని చెప్పేసి అయితే తిడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "అవేమీ నాకు తెలియదు, ఈ ముష్టి 500 నాకేమీ అవసరం లేదు, నువ్వే వెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ బయటన దీప ఉంది తనకి ఇవ్వు, తను కూడా నీకు అక్క అని రాఖీ కట్టింది కదా, తనకి ఇస్తే ఆ బొట్టు బిళ్ళలో ఏవో కొనుక్కుంటుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాశీ మాత్రం చాలా బాధపడుతూ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.